భారత్ మరోసారి ప్రపంచ క్రికెట్‌పై తన ఆధిపత్యాన్ని చూపించింది. టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ అద్భుత విజయ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు విజయానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముందుగా మాట్లాడిన గౌతమ్ గంభీర్ భారత క్రికెట్‌లో ట్రోఫీల ప్రాధాన్యతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, చాలా కాలంగా భారత క్రికెట్లో వ్యక్తిగత మైలురాళ్లను ఎక్కువగా సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ మైలురాళ్ల కంటే ట్రోఫీలు గెలవడం చాలా ముఖ్యం. ఇకపై మనం ట్రోఫీలను సెలబ్రేట్ చేయడం ప్రారంభించాలని గంభీర్ అన్నారు. అలాగే టీమిండియా ఆట తీరుపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం మనం 160, 170 స్కోర్లు క్రికెట్ ఎక్కువగా ఆడాం. కానీ ఈ జట్టు అలా కాకూడదని నేను అనుకున్నాను. మేము దూకుడుగా ఆడే క్రికెట్ కావాలనుకున్నాం. హై రిస్క్, హై రివార్డ్ గేమ్ ఆడాలని ప్లాన్ చేశాం. అదే ఈ టోర్నమెంట్లో విజయానికి కారణమైందని గంభీర్ తెలిపారు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, విజయం జట్టు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. ఈ ట్రోఫీతో ప్రయాణం ముగియలేదని, ఇంకా పెద్ద లక్ష్యాలు ముందున్నాయని అన్నారు. సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఇప్పుడు మా తదుపరి లక్ష్యం 2028లో జరిగే టీ20 వరల్డ్ కప్ గెలవడం, అలాగే 2028లో జరిగే ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ చివరిలో గౌతమ్ గంభీర్ ఈ విజయాన్ని భారత్ క్రికెట్‌కి ఎంతో సేవలు అందించిన ఇద్దరు దిగ్గజాలకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు. ఈ టీ20 వరల్డ్ కప్ విజయాన్ని నేను రాహుల్ ద్రావిడ్ మరియు వివిఎస్ లక్ష్మణ్‌కి అంకితం చేస్తున్నానని గౌతమ్ గంభీర్ అన్నారు. భారత క్రికెట్‌కి రాహుల్ ద్రావిడ్ చేసిన సేవలు అమూల్యమని, అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వివిఎస్ లక్ష్మణ్ అద్భుతంగా నడిపిస్తున్నారని గంభీర్ అన్నారు. అలాగే భారత్ జట్టు విజయానికి బలమైన వ్యవస్థ ఏర్పడడంలో అజిత్ అగర్కర్ మరియు జైషా కూడా కీలక పాత్ర పోషించారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.